హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో అన్నమాట. శివరాత్రి రోజు ఏంటి అంటే మేము కాళేశ్వరం వెళ్దామని అనుకున్నాం అన్నమాట. ముందు రోజు అనుకున్నాం, కానీ మాకు అసలు అక్కడ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి మా మరదలు వెళ్తే నేను అక్కడ ఎలా ఉంటుంది, ఎలా బాగుంటుందా, రేపు బాగుంటుందా అని అడిగితే రేపు బాగుంటుంది వదిన, రేపు వెళ్ళండి అని అయితే చెప్పిందనమాట. నేను రేపు వెళ్దాంలే అనేసి అయితే స్లోగా పని చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఫస్ట్ ఆకులు అయితే ఊడ్చేసుకున్నాను. ఆకులు ఊడ్చిన తర్వాత పేడ అయితే తీసుకొని వచ్చి ఇక అలకైతే వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలక వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక ముగ్గు వేస్తుంటే మా బాబు వచ్చి అయితే కెమెరా ముందు కూర్చొని కెమెరా అయితే చూస్తున్నాడు. ఈయన ముగ్గు వేస్తుంటే ఆ రోజు ఈరోజు చేస్తాడని చెప్పేసి అద్దు నాన్న ఆడుకోవడానికి వేరే వెళ్ళిపో నన్ను వెళ్ళి అసలు వినలేదు నా మాట. ఇక ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయినా నా మాట అయితే మా బాబు అసలు వినలేదు. అప్పటికే మా ఆయన అయితే లేకుండా బయటికి వెళ్ళాడు అనమాట. మా బాబు ఇక చెప్తే నా మాట వినడని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. ఇక రేపు వెళ్దామని చెప్పేసి ఇక పని చేసుకోవడం అయితే స్లోగా చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు మా ఆయన వచ్చేసి మనం అసలు అటు వెళ్దామని చెప్పాను కదా, ఎందుకు పని ఇంకా చేసుకోవడం లేదు అని ఆయన అయితే అన్నాడు అనమాట. ఈ చెల్లానింది కదా, రేపు వెళ్తే బాగుంటుందట, మనం రేపు వెళ్దాంలే అని అంటే వద్దులే మనం ఇవాళ వెళ్దాం అని అయితే అన్నాడు అనమాట. ఇక ఏం చేస్తాం, ఇక రేపు వెళ్దామని నేను అనుకున్నాను. మా ఆయన వచ్చేసి రేపు ఇవాళ వెళ్దాం అనేసరికి ఇక కొంచెం ఫాస్ట్గా పని అయితే చేసుకున్నాను. ముగ్గేసిన తర్వాత గిన్నెలు అయితే బయటేసి మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. గిన్నెలని ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత ఇక పడుకున్న బిస్తాలు ఉండే అవన్నీ అయితే తీసి మడత పెడదామని చెప్పేసి ఇవన్నీ అయితే ఇక తీయడానికైతే చూస్తున్నాను అన్నమాట. అప్పటికి మా పిల్లలందరూ లేచి బయటికి ఆడుకోవడానికి వచ్చారనమాట. ఇక వాళ్ళు లేవడంతో మొత్తం మంచాలన్నీ కాలైపోయాయి. ఇక వాటిని తీస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పేసి వాటిని అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక వాటిని తీయకపోతే ఎలా అంటే అసలు తిరగడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. మా ఇంట్లో అంత చిన్నగా ఉంటాయి రూములు. అందుకని చెప్పేసి వాటిని తీసిన తర్వాత అన్నీ చదివేసుకొని ఇక ఊడ్చుకుంటే కొంచెం తిరగడానికి ప్లేస్ ఉంటుందని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మేము పడుకునేటప్పుడు దోమలు కుడతాయని చెప్పేసి దోమతెర అయితే కట్టేశాను. దాన్ని అయితే తీయాలి. తీసిన తర్వాత మంచాలు లేపడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఒక సైడ్ అయితే దాన్ని తీసేసాను. అయితే మంచం అయితే ఒక పక్కకు అయితే జరిపాను అనమాట. జరిపిన తర్వాత బట్టలు తీసి అయితే మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇక మడత పెట్టేసరికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇక అలాగా మొత్తం అయితే బట్టలు అయితే తీసి అయితే మడత పెట్టేసుకున్నాను. ఇక అవన్నీ తీసి మడత పెట్టుకునేసరికి బాగా టైం అయిపోయింది. ఇక టైం అయిపోయిందని చెప్పేసి వెంటనే వాళ్ళకి నీళ్ళు అయితే పెట్టేశాను కదా ఫస్టే, ఆ నీళ్ళు కాగిపోయాయి. అంతలోపు నేనైతే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత వాళ్ళకి స్నానం పోసేసి ఇక అందరం అయితే తయారయ్యి అయితే బయలుదేరామన్నమాట. మేము బయలుదేరే వరకు అయితే టైం వచ్చేసి 10-11 ఇలా అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళేసరికి అయితే 12-1 ఇలా అయిపోయిందనమాట. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పేసి మా ఆయన అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తీసుకెళ్ళాడు మా అమ్మల్ని. మళ్ళీ మాకు రూట్ తెలీదు, వెళ్ళడం కొత్త అని చెప్పేసి ఆయన అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాడు అనమాట. బండిపై వెళ్తూ ఎవరైనా వచ్చారనుకోండి ఖచ్చితంగా వీడియో అయితే ఆపేస్తాను. అసలు వీడియో తీయాలనిపించదు. ఎవరైనా వచ్చారనుకో ఖచ్చితంగా వీడియో ఆపిపోతుంది. ఇక మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత వీడియో తీస్తుంటే మా వదిన అయితే వీడియో ఎందుకు ఆన్ చేసావు అని అయితే అడుగుతుందనమాట. మా ఆయన అయితే పడుకున్నాడు. నేనైతే వీడియో తీస్తున్నాను. మా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. వాళ్ళని రెడీ చేసే వరకు చాలా టైం అయిపోయింది. ఇక వచ్చి కాళేశ్వరం దగ్గర స్నానం అయితే చేసేసి బట్టలు అయితే వేసుకొని రెడీ అవుతున్నాం అన్నమాట. గంగ స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయి మళ్ళీ కాళేశ్వరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత ఇక వెళ్ళేసి బండ్లన్నీ ఒక పక్కకు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక నడుచుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.